వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి నాశనం అయిపోయిన ప్రజల్లో నుండి దేవుడు పునర్దించే ఒక వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు నేటికి మనకుని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించాలి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఎ ఫ్రిమ్ కమాండ్, దృఢమైన ఆజ్ఞ. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచట మానుము. రద్దీగా ఉన్న ప్రదేశంలో ఒక తల్లి కుమారుడిని పోగొట్టుకున్నప్పుడు ఆమె దుఃఖము చాలా అవధులు లేకుండా ఉంటుంది. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నీ కుమారుడిని అప్పగించినప్పుడు ఆమె ఆనందానికి కూడా అవధులు లేకుండా ఉంటాయి. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, పిల్లోడిని పోగొట్టుకున్న ఆ స్త్రీ పోలీస్ ఆఫీసర్ ద్వారా దేవుని వాగ్దానం పొందినట్లుగా మనం కూడా మన భవిష్యత్తు ఏమై ఉందో, మనకి ఏం జరగబోతుందో అది ఎరిగిన దేవుడు ఏడవద్దు, దుఃఖించొద్దు, కన్నీళ్లు కార్చొద్దు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫ్రూట్ఫుల్ లేబర్, ఫలభరితమైన శ్రమ. ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ క్రియ సఫలమై అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మనం చేసే క్రియలన్నిటినీ, దేవుని కొరకు మనం చేసే పనులన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక రైతు భూమిని దున్ని సాగు చేసి నీళ్లు పెట్టి నానా రకాలైన కష్టాలు పడిన తర్వాత ఒక దినానే ఫలితాన్ని చూడలేడు. కానీ ఏదో ఒక దినాన్న ఆయన శ్రమంతటికి ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన శ్రమ మనకు ఫలితం కనిపించకుండా ఉన్నా దేవుడు ఒక దినాన నీ శ్రమ సఫలమై అన్నమాట, నీ క్రియ సఫలమై అన్నమాట, దేవుడే మన ఫలాలన్నింటిని చూస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫ్రీడమ్ ఫ్రమ్ క్యాప్టివిటీ, మనల్ని చెరలో నుండి విముక్తి చేసేవాడు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 16వ వచనంలో, జనులు శత్రువుల దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. అంటే ఏ దేశంలో అయితే మనము శత్రువులంగా మనల్ని క్యాప్చర్ చేశారో ఆ భయంకరమైన చెరలో నుండి ఒక దినాన మనం తిరిగి వస్తాము అన్న విషయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుడు పునరుద్ధరించే భాగంలో మనం కూడా ఉన్నాము. పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి, సాతాను చెరలో నుండి మనం విడిపింపబడతాము అన్న వాగ్దానాన్ని, ఆ భరోసాని దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. 4వ సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫ్యూచర్ హోప్, భవిష్యత్తు ఆశను గురించి, నిరీక్షణ గురించి కూడా ఈ వాక్యంలో మనకు రాయబడతా ఉంది. అందుకే 16వ వచనంలో, జనులు శత్రువుల దేశంలో నుండి, అది మిత్రుల దేశము కాదు కానీ శత్రువుల దేశంలో నుండి ఆయన మనల్ని తీసుకుని వస్తున్నాడు. ఆ ఆశ, ఆ భవిష్యత్తుని గురించి, ఆ నిరీక్షణ గురించి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడూ చూడని దేవుని అమోఘమైన వాగ్దానాలు, ఆయన చేసే క్రియలు మన భవిష్యత్తులో మన శత్రువుల ఎదుట కూడా దేవుడు చేయగలడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మా క్రియలన్నింటినీ సఫలం చేసే దేవుడు అని, మా శత్రువుల దేశంలో నుండి మమ్మల్ని తిరిగి తీసుకుని వచ్చే దేవుడు అని, మమ్మల్ని ఏడవనీయకుండా, కన్నీరు కార్చనీయకుండా ఓదార్చే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.